అయితే ఆ కేసుల్లో బెయిల్ వస్తున్న సమయంలో మళ్ళీ వేరే కేసులు పెడుతూ ఆయన జైలు నుంచి బయటికి రానికుండా చేస్తున్నారంటే ఆయనపై ఇప్పట్లో ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులకు కక్ష తగ్గలేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చాలా రోజులు ఆయన జైల్లో ఉండాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నట్లు ఉన్నారు. అయితే ఈ కక్ష సాధింపు ఎంతవరకు పోతుందో ఏమో కానీ మొత్తానికైతే వల్లభనేని వంశీ గారు జీవితంలో ఇక ఆయన బయటకు వచ్చిన ఏ పార్టీలో ఉన్న ప్రధాన నాయకులపై విమర్శలు చేయాలంటే భయపడే స్థితికి ఇప్పుడు ఆయన వచ్చారంటే అనుమానం పడాల్సిన అవసరమే లేదు, ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. అలాంటి ఇబ్బందులు ఇప్పుడు జైల్లో వల్లభనేని వంశీ గారు అనుభవిస్తున్నారు. పార్టీలోని ముఖ్య నేతలపై అసభ్యకరంగా అనవసర పదజాలం వాడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు రాజకీయ నాయకులందరూ వల్లభనేని వంశీ గారిని నిదర్శనంగా తీసుకోవాలి. ఎవరైనా సరే ఒక నాయకునిపై విమర్శలు చేసేటప్పుడు రాజకీయంగా ఉండాలి, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మంచిది కాదు. ఎప్పుడైతే విమర్శలు మితిమీరిపోతాయో అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పార్టీలోని ముఖ్య నేతలు ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడతారో ఒక్కసారి వల్లభనేని వంశీ గారిని చూసి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వల్లభనేని వంశీ గారు చేసిన వ్యాఖ్యల వలన ఈరోజు ఆయన జైలుకు వెళ్ళారు కానీ బయటికి రాలేకపోతున్నారు. బెయిల్ వచ్చి బయటికి రావాలి అనుకునే సమయంలో మళ్ళీ కేసులు చుట్టుముడుతున్నాయి. రాజకీయ నాయకులు విమర్శలు చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా రాజకీయ ఆరోపణలు మాత్రమే చేస్తే బాగుంటుంది.